కదా ఉపాధ్యాయులకు ఈరోజు ఈ వీడియోలో మనం జూన్ మంత్ సిలబస్లో మనకు ఉన్నటువంటి లెసన్ జిస్ దేశ్ మే గంగా బెహతీ హై అనేటువంటి లెసన్ని ఏ విధంగా పాడాలి, ఆ కవితని ఏ విధంగా పాడాలని చూద్దాం. ముందుగా కవి పరిచయం చూద్దామండి. జిస్ దేశ్ మే గంగా బెహతీ హై कैसा पाठ है? गीत पाठ है. जिस देश में गंगा बहती है गीत पाठ है. कवि शैलेंद्र कुमार. कवि का नाम क्या है? शैलेंद्र कुमार. कवि परिचय देखिए, कवि परिचय చూద్దామండి. कवि शैलेंद्र कुमार जीवन काल ఆయన జీవిత కాలం అండి 1923-1966 1923 1966 1923లో రావల్పిండిలో అంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఉందండి, అక్కడ జన్మించడం జరిగింది. 1966లో ఆయన ముంబైలో చనిపోవడం జరిగింది. అలాగే विशेषता है कई प्रसिद्ध ऑपोजिट एंड अप्रसिद्ध फिल्मी गीतों की रचना की है. इन्होंने कई फिल्मी गीतों की रचना की है. ఫేమస్ సాంగ్స్ అనేకం రాశారండి. రాజ్ కపూర్ సినిమాల్లో చాలా సాంగ్స్ శైలేంద్ర కుమార్ గారు రాయడం జరిగింది. అందులో మై ఆవారా హూ, మేరా జూతా హే జపానీ, ఇలాంటి ఎన్నో సాంగ్స్ ఉన్నాయండి. అలాంటి ఎన్నో సాంగ్స్ ఈయన రాయడం జరిగింది. అందుకు గాను ఆయనకి 3 बार ఫిల్మ్ఫేర్ అవార్డ్సే సమ్మానితే. ఎన్నిసార్లు ఈయనకి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చిందండి? 3 times వచ్చిందండి ఫిల్మ్ఫేర్ అవార్డ్సే సమ్మానితే. कौन? शैलेंद्र कुमार. చాలా సింపుల్ అండి కవి పరిచय. जिस देश में गंगा बहती है गीत के कवि शैलेंद्र कुमार और उनका जीवन काल 1923-1966. विशेषता है कई प्रसिद्ध फिल्मी गीतों की रचना की है उन्होंने. कितने बार फिल्मफेयर अवार्ड से सम्मानित है? 3 बार. 3 सार्లు ఫిల్మ్ఫేర్ అవార్డు పొందడం జరిగింది. మరి ఈ కవితని జిస్ దేశ్ మే గంగా బెహతీ అనే కవితని 1960sలో ఒక సినిమా రిలీజ్ అయిందండి. 1960sలో ఆ సినిమా పేరు కూడా జిస్ దేశ్ మే గంగా బెహతీ అనే. ఆ సినిమాలోని సాంగ్ని మీరు చూసి ఆ వీడియోని చూసి మీరు నేర్చుకోవచ్చు. అలా నేర్చుకునే పక్షంలో ఈ వీడియో చూసి నేను ఏ విధంగా అయితే ఆ పాటని పాడుతున్నానో రాగయుక్తంగా ఆ విధంగా మీరు కూడా పాడినట్లయితే త్వరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. జిస్ దేశ్ మే గంగా బెహతీ హై కవితని ఏ విధంగా పాడాలో ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం. होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है. हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है. मेहमा जो हमारा होता है वो जान से प्यारा होता है. ज्यादा का नहीं लालच हमको थोड़े में गुजारा होता है. बच्चों के लिए जो धरती माँ सदियों से सब कुछ सहती है. हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है. कुछ लोग जो ज्यादा जानते हैं इंसान को कम पहचानते हैं. ये पूरब है, पूरब वाले हर जान की कीमत जानते हैं. मिलजुल के रहो और प्यार करो, ये चीज यही तो रहती है. हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है. जो जिससे मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने. मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने. अब हम तो क्या सारी दुनिया से कहती हैं. हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है. होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है. हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है. ఈ విధంగా మీరు పాడి వినిపించినట్లయితే విద్యార్థులు త్వరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రెహమాన్ హిందీ టీచర్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.